పార్టీలో ఉండవు. రైట్ రైట్ మనతోటి దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాసరి కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, సో ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయినా వైసీపీకి అయితే పోయేదైతే ఏమీ లేదు ఫైనల్గా. అందరికీ నమస్కారం అండి. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం, ఆయన నేషనల్ మీడియాతో కానీ స్టేట్ మీడియాతో అయితే ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. నేషనల్ మీడియాలో కానీ బయట సభల్లో మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయారండి. ఈజ్ వెరీ లో ఆన్ కాన్ఫిడెన్స్. ఆయన చాలా ఆందోళనలో ఉన్నట్టు, లేదంటే నిజంగా రాబోయే ఓటమి ఆయనకి కనబడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2019లో అన్ని పక్షాలు కలిసి ఆయనకి పనిచేశాయి, అన్ని వర్గాలు కలిసి ఆయనకి పనిచేశాయి. ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ ఆయనతో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి క్యాడర్ ఆయనతో ఉన్నారు, ప్రజలు ఆయనతో ఉన్నారు. కాబట్టే అన్ని సీట్లు వచ్చాయి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఈ రోజున ఒక్కొక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారి పని చేసే విధానం నచ్చక, ఆయన చర్యలు నచ్చక ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఒకవేళ పార్టీలో ఉన్నా కూడా కక్కలేక మింగలేక ఉన్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి అంటే భయంతో ఉన్నారు తప్ప ఆయన మీద ప్రేమతో ఈ రోజున ఎవరు లేరండి. 2019లో విద్యార్థుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడెడ్ గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఇది నా సొంత పార్టీ, నా పార్టీ గెలిస్తే నాకు ఏదైనా మంచి చేస్తాడు జగన్ అన్న అని చెప్పి ఒక ఆలోచన ధోరణితో ఆ రోజున పనిచేసిన వాళ్ళంతా కూడా ఈ రోజున ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతా ఉన్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా అంటే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, మాకేం ఫరక్ పడదు, ఈ రోజున లక్షలాది మంది నాయకుల్లో కొంతమంది వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలకొచ్చుగాక. కానీ గ్రౌండ్ రియాలిటీలో వాస్తవం చాలా డిఫరెంట్ గా ఉంది. 2014లో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆయన పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ తన మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు ఆవిడ వేరే ఇంటి పేరు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి గుర్తు రాలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఆ రోజున జగనన్న వదిలిన బాణం అని చెప్పి వీళ్లే ప్రచారం చేశారు. జగనన్న కోసం ఎంతైనా చేస్తాను, ఎంత కష్టమైనా పడతానని చెప్పిన షర్మిల గారు ఈ రోజున ఆవిడ వేరే ఇంటి పేరు అని చెప్పి చెప్తా ఉండంటే నవ్వొచ్చేస్తా ఉంది. సునీత రెడ్డి గారు ఈ రోజున ఆవిడేదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆవిడే వెళ్ళట్లా, వాళ్ళ తండ్రి గారికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కేసు గురించి విచారణ నిమిత్తం ఆవిడ కొంచెం స్టబాన్ గా ఉంటే ఈ రోజున ఆవిడే హత్య చేసిందని చెప్పి ఆవిడ మీదే తిరిగి దాడి చేస్తున్న పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు ఎంత సేవ చేశారండి రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ. ఈ రోజున ఆయన మీదే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు వెమనైజరు, వివేకానంద రెడ్డి గారు దందాలు చేస్తారు, భూదందాలు చేస్తారు, ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన మీదే దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఆవిడని తీసుకెళ్లి మర్రెడ్డి సునీత గారు అని చెప్పి ఆవిడ మా ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ కాదు, వేరే ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ అని చెప్పి ఆవిడ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. షర్మిల నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా, ఒకప్పుడు వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి, ఇప్పుడు మొసురుపల్లి షర్మిల, అదేవిధంగా సునీతారెడ్డి గారి ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు అంటే వైఎస్ అనే ఇంటి పేరుని వారు పెట్టుకునేటువంటి అర్హత కోల్పోయినట్టు ఉన్నారు. పని చేసినప్పుడు వీళ్ళకి గొడ్డు చాకరీ చేసినప్పుడు వీళ్ళకేమో సేమ్ ఇంటి పేరు ఉంటది. ఈ రోజున వాళ్ళు కూడా ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉండాలని అనుకుంటున్నప్పుడు, లేకపోతే వేరే పార్టీలో ఉండాలని అనుకుంటున్నప్పుడు, లేదంటే వాళ్ళ తండ్రి గారి ఆ చరిష్మాని లేకపోతే వాళ్ళ తండ్రి గారి లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళ ఒక పందాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తనామన అనే భేదం లేకుండా అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు పర్సనల్ గా వ్యక్తిగతంగా దాడులు చేస్తున్న పరిస్థితి. నాకైతే ఒకటే అనిపిస్తా ఉందండి, షర్మిల గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారికి వారసులు అనేది మనం ఎవరో చెప్పొద్దు. డైరెక్ట్ గా పులివెందుల్లో ఇద్దరు ఎదురుబదురు పోటీ చేసేసుకుంటే ఇన్ని సంవత్సరాలు పులివెందులు వాళ్ళకి కంచుకోటగా ఉంది కాబట్టి అక్కడ ప్రజలు నిర్ణయించేస్తారు కదా, ఎవరు అసలైన రాజకీయ వారసులని. ఈ రోజున ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా ఉన్నారంటే నెల్లూరు జిల్లాలో బలంగా నిలబడిన ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లాలో బలంగా నిలబడిన కుటుంబాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి. ఒంగోలు జిల్లాలో బలంగా నిలబడిన కుటుంబాలు, బలంగా నిలబడిన సామాజిక వర్గాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి. ఆ రోజున ఏవైతే మహిళా సంఘాలు, మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ధర్నా చేస్తా ఉన్నారండి. అంగన్వాడీలు ధర్నా చేస్తా ఉన్నారు, లాయర్లు ధర్నా చేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వల్ల లాయర్లు అందరూ ఈ రోజున రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. నిన్న మొన్న
వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గళం విప్పిన పరిస్థితి. ఎంప్లాయీస్ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు, పోలీసు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వాళ్ళు కనుక గాడి తప్పితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చిన్న భిన్నం అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా సమన్వయం పాటించి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, సరెండర్ లీవ్స్ లేవు సార్, వాళ్ళకి సరెండర్ లీవ్స్ కి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిద్దామా అన్నట్టే ఉన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడిన వాళ్ళు ఎవ్వరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిలబట్టలేదు. మీరు ఎవరు పోవట్లేదు, కొంతమందే పోతున్నారని చెప్పి మీరు ఊరికే మీరు మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఉండండి. ఈ రోజున ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి సార్? ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు లేదు. మీరు బయటికి ఏదైనా చెప్పొచ్చు నా ఎస్సీలు నా బీసీలు అని, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటే చేనేత కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ అనే మనం ఎక్కువ మాట్లాడతాం. 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క డబ్బులు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయకుండా 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తానని మోసం చేశారని ఒకటే కనబడుతుంది మనకి. బీసీ కార్పొరేషన్స్ లో 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్కదానికి కూడా నిధులు లేని పరిస్థితి. మత్స్యకార విభాగానికి సంబంధించి, చేనేత విభాగానికి సంబంధించి, చేనేత కార్పొరేషన్ లో కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజున నిధులు లేని పరిస్థితి, వాళ్ళకి సబ్సిడీలు రాని పరిస్థితి, వాళ్ళకి ప్రోత్సాహకాలు లేని పరిస్థితి. పిఠాపురంలో నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు గారు నేను తిరుగుతా ఉంటే, చేనేత కార్మికులతో మాట్లాడుతూ ఉంటే, చేనేత పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే, ఈ రోజున పిఠాపురం ఉప్పాడకు సంబంధించి జమదాని అనే ఒక టెక్నిక్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది రాష్ట్రపతి గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకున్న ఒక టెక్నిక్ ని ఈ రోజున ప్రోత్సాహకం లేక వాళ్ళందరూ మానేసుకుని ఎక్కడో బయట ప్రాంతాలకు వెళ్ళి 10,000, 15,000, 20,000కి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో మాట్లాడుతుంటే ఒకటే చెప్తా ఉన్నారు, చేనేత కార్పొరేషన్ లో 1 రూపాయి కూడా డబ్బులు లేవండి, డబ్బులుంటే మాకు సబ్సిడీలు వస్తాయి, సబ్సిడీలు తెచ్చుకుంటే మేము దానివల్ల మేము ఉపాధి పెరుగుద్ది, మాకు ఆదాయం పెరుగుద్ది అని చెప్తున్న పరిస్థితుల్లో 1 రూపాయి కూడా లేక ఆ కళ, చేనేత కళే ఈ రోజున కనుమరుగైపోతున్న పరిస్థితి. మత్స్యకారులు తీసుకుంటే మత్స్యకారులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తాను, నేను మీకు సబ్సిడీలు ఇస్తాను, మీకు సబ్సిడీలు ఇస్తాను, డీజిల్ కి సబ్సిడీలు ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి. ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా ఉంటే ఒక్కొక్కళ్ళు చాలా ఓపెన్ గా చెప్తా ఉన్నారండి, మీరు ఇచ్చే 5,000, 10,000 మాకొద్దు, అవి ఇచ్చి పారిశుద్ధం లేదు, డ్రైనేజ్ క్లీన్ చేసే వ్యవస్థ లేదు, పంచాయతీ వాళ్ళు వచ్చి మా డ్రైనేజీలు క్లీన్ చేసి ఎన్నో రోజులు అయిపోయిందండి, వీధి దీపాలు వెలగట్లేదండి, మాకు ఇక్కడ దోమలు ఎక్కువైపోయి, ఈగలు ఎక్కువైపోయి, కలరా లాంటి వ్యాధులు, మలేరియా లాంటి వ్యాధులు మాకు వస్తే వాళ్ళు ఇచ్చే 2,000, 3,000, 5,000కి మేము ఏం చేసుకుంటాం అని చెప్పి మహిళలతో మాట్లాడుతూ ఉంటే బ్రహ్మనాయుడు గారు నిజంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వర్గాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు ఆయన. వీళ్ళు ఎన్ని మేకపోతు గాంభీర్యాలు చేసినా కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని